ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో జీవము గల దేవుడు మనకిచ్చుచుండగా కలువరి ప్రేమలో మనందరము సంతోషిస్తున్నాం. అనేక జనులు సంతోషిస్తున్నాం. ప్రతి దినము వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలో యేసుక్రీస్తు నామములో ఆయన ఉన్న కృప, నా దేవుడు ఆయన కృపతో నన్ను కాపాడుతున్నాడని నీ మనస్సులో, నీ హృదయములో ఆలోచన కలిగినట్లయితే నీ దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసయ్య ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఇచ్చుచున్న వాక్యము కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 13వ వచనం. నా దేవుడు నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. మన దేవుడు మన ఎడల చూపించిన కృప అధికమైనది. అయితే మనము కొంచెమే చూపిస్తున్నామా? ప్రతిదినము ఆయన నామమును స్తుతించుకుంటున్నా, ఘనపరచుకుంటున్నా, మహింపరచుకుంటున్నా దేవుడు మన ఎడల తన కృపను అధికము చూపిస్తున్నాడు. కొంచెము చూపించడం లేదు, తక్కువ చూపించటం లేదు, అధికంగా మన యేసయ్య మన కోసం కృప చూపించిన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో, ఆయన కృపలో ఉంటున్నామా? అయితే బంధకముల నుండి విడుదల చేసే యెహోవే బంధింపబడిన వారిని విడుదల చేయును. బంధకము నుండి విడుదల చేసే యెహోవే కదా బంధించబడిన వారిని కూడా విడుదల చేయును. ఎక్కడ బంధింపబడినారు? పాపం నుంచి బంధించబడిన వారు, అనేక రకాల శత్రువుల చేతిలో బంధించబడిన వారిని యెహోవే విడుదల చేస్తాడు. వారి మనసును మార్చేది ఆయనే. ఎందుకనగా ఆయన కృప మన పట్ల అధికముగా ఉంటుందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, రోగం నుంచి బంధించబడి ఉన్నావా? ఇంకా అనేక కష్టంలో బంధించబడి ఉంటున్నావా? మానసికంగా, మరి శారీరకంగా, మరి ఆత్మికంగా ఏ విషయంలోనైనా బంధించబడి ఉంటే ఆయనే ఆ బంధకముల నుంచి విడుదల చేసే యెహోవా తండ్రే కదా ఈరోజు మనందరికి కూడా మన పట్ల తన యొక్క ప్రేమను, కృపను అధికముగా చూపిస్తున్నాడు. కాబట్టి నేను కూడా ఆయన యందు ప్రేమ కలిగి ఉండాలని మన ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు నమ్మకంగా ఎవరైతే ఉంటారో, నా యందు నమ్మకముంచి ఉండిన వారి ఎడల నా కృప వారిని విడిచి తొలగి పోదని చెప్పిన మాట నిజమే కదా. మరి అలాగైతే నేను కూడా ఆయన కృపా సత్యములలో సత్యంగానే జీవించాలి, నమ్మకంగానే జీవించాలి. ఆ జీవం గల దేవుడు మన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. మనం ఆయన వైపు తిరగాల. ఉదయం లేయగానే ప్రతి ఒక్కరము కూడా ఆయన వైపు తిరిగి ఆయన కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, నమస్కరించి, ప్రార్థించుకుంటూ సంతోషము, మహానందం పొందుకోవాలి. ఎందుకనగా బంధకముల నుంచి విడుదల చేస్తుంటున్నాడు. నీకు అనేకమైన లోక సంబంధమైన బంధకములలో పడి ఇబ్బందులు పాలయించున్నావు బిడ్డ. ఎవరు నన్ను విడుదల చేసేవారు లేరు, ఎవరు నన్ను కాపాడలేరు అని దిగులు పడి చింతపడుతున్నావా? ఆయన అంటున్నాడు, నీ బంధకములను విడుదల చేసేది ఆయనే. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నదో మరి దేవునికి తెలుసు. మరి ఎక్కడ ఉంటున్నా, ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏ ఏరియాలో ఉంటున్నా, నీ దేవుడైన యేసయ్య నీ ఇబ్బందులలో, నీ బాధలలో, నీ శరీర బలహీనతలలో ఆయన విడుదల చేసి ఒక శక్తిని, ఒక బలాన్ని ఇచ్చి నిన్ను కాపాడాలని, కరుణించాలని చూచుచున్న ఆ గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు సంతోషించాలా. కాబట్టి ఎందుకంటే ఆయన వైపు మన తల ఎత్తుకొని ఆయన చూచు వరకున్నట్లయితే ఆయన మనమును అధికముగా తన కృపనిచ్చి కాపాడి ప్రతి కుటుంబాన్ని దీవిస్తానని చెబుతున్నాడు. మరి ప్రతిరోజు ఈ మాటలే వింటున్నాము కదా అని మీ యొక్క హృదయములో ఆలోచన ఉండకూడదండి. ఎందుకంటే ప్రతి దినము జ్ఞాపం చేయాల్సి వస్తున్నది. ప్రతి దినము దేవుడు అంటున్నాడు, నేను చేసిన అద్భుతములు, ఆశ్చర్యకార్యములు ప్రతి కుమార్తెకి, కుమారుడికి వినచెప్పుట వలన వారి హృదయములో ఉన్న అనేక వేచనలు, బాధనలు, అన్ని బంధకాలు విడుదల చేసి మన తండ్రి ఒకడు ఉన్నాడని
వారికి ధైర్యము నిబ్రమిచ్చి వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నా వర్తమానమును వారికి అందచేయమని యేసు ప్రభు వారి శిష్యులు చెప్పినట్టుగా ఈరోజు ప్రతి దైవదాసుడు కూడా ఆయన శిష్యులుగా ఉంటూ ఆయన ప్రార్థించుకుంటూ నాలాగా అనేక మంది సహోదరులు సహోదరి దేవుని నామమును ఘనపరచాలి, మయంపరచాలి, బంధకముల నుంచి విడుదల కావాలని ప్రపంచంలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన ద్వారా దేవుని వాక్యము ద్వారా అందరినీ బలపరచాలని యెహోవే బంధకముల నుంచి విడుదల చేసే తండ్రిని నమ్ముచున్నాం కదా. నమ్మినట్లయితే సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవుగల తండ్రి పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయనా. మీరు చేర్చున్న మేలును బట్టి స్తోత్రం నాయనా. ప్రతి మనిషికి ఉన్నట్టు బంధకం నుంచి విడుదల చేసే గొప్ప దేవుడా మీకు వందనాలు నాయనా. ఇదిగో నా ప్రభువా, మీరు అంటున్నారు నేను ప్రేమించున్న ప్రతి బిడ్డను ప్రభువా, మీరు అంటున్నారు నా ప్రభువా యెహోవా అధికమైన కృపతో ప్రేమించుదంటున్నారు. బంధకములను విడుదల చేస్తానని చెప్పిన వాగ్దానం చేసిన ఆయన వైపు తల ఎత్తి ప్రార్థించి మోకరించి నమస్కరిస్తున్న ప్రతి కుమార్తె కుమారుడికి నేను ఎడబోయనని చెబుతున్నా గొప్ప దేవుడా. ఈ దినము నా ప్రభువా, ఎంతమంది అయితే సజీవులకులో ఉండి స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, పాపం నుంచి విముక్తి పొందుకుంటున్నారు, మారు మనసు పొందిన ప్రభువా నీ నామాన్ని గణపరుస్తున్నారు, వారి కుటుంబంలో ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. ప్రపంచంలో ఎన్ని కుటుంబం నశించిపోతున్నాయో వారందరూ కూడా తండ్రి మనసు మార్చుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థించబిడ్డలుగా ఎక్కువజాములో నీ నామములో ఉన్నట్టు వారిగా చేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.